శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత సంగ్రహము 12వ స్కంధము. పరీక్షిత్తు విముక్తి. పరీక్షిత్తు అన్యచింతలను వీడి పరమాత్మయందు ధ్యానమగ్నుడయ్యాడు. ప్రాణచలనం లేకుండా వృక్షంలాగా స్తబ్దుడై మహాసమాధిని చెందాడు అని చెప్పి సూతుడు ఇంకా ఇలా చెప్పాడు. బ్రాహ్మణ బాలుని శాపం ప్రకారం కాటు వేయడానికి వస్తున్న తక్షకునికి కశ్యపుడనే బ్రాహ్మణుడు ఎదురుపడ్డాడు. అతడు విషహరణ మంత్రవేత్త. రాజును రక్షించి భూరి కానుకలను పొందాలనే ఆశతో వెళుతున్నాడు. తక్షకుడు అతనికి అడిగినంత ధనమిచ్చి వెనుకకు పంపించి వేశాడు. తక్షకుడు ఒక బ్రాహ్మణ వేషాన్ని ధరించి రాజు దగ్గరికి వెళ్ళి కాటు వేశాడు. అప్పటికే పరీక్షిత్తు ముక్తావస్థను పొంది ఉన్నాడు. తక్షకుని విషజ్వాలలకు అతని శరీరం భస్మం అయ్యింది. అతడు పరమేశ్వర సాయుధ్యాన్ని పొందాడు. దేవతలు పుష్పవృష్టిని కురిపించి దుందుహులు మ్రోగించారు. గంధర్వులు గానం చేశారు. జనమేజయుడు పరీక్షిత్తు యొక్క పుత్రుడు. అతడు తన తండ్రిని చంపిన తక్షకునిపై పగపూని సర్పయాగం ప్రారంభించాడు. ఆ యాగంచే లోకంలోని సర్పాలన్నీ ఆహుతి కావాలని సంకల్పించాడు. తక్షకుడు భయపడి ఇంద్రుని శరణు వేడుతాడు. చాలా సర్పాలు యాగాగ్నిలోకి వచ్చి పడినా తక్షకుడు ఇంకా రాడేమిటి అని జనమేజయుడు బ్రాహ్మణుల్ని అడిగాడు. ఇంద్రుడు తక్షకునికి అభయం ఇచ్చాడని తెలుసుకుని తక్షకునితో సహా ఇంద్రుడు కూడా వచ్చి అగ్నిలో పడేటట్టు మంత్రాలు చదవండని బ్రాహ్మణులను ఆదేశించాడు. తక్షకునితో కూడా విమానంలో సంచరిస్తున్న ఇంద్రుడు రథంతో సహా హోమగుండం వైపుకు ఆకర్షింపబడుతుండటం చూసిన దేవగురువైన బృహస్పతి జనమేజయుని వద్దకు వచ్చి వారించాడు. ఇలా అన్నాడు, రాజా, ఈ తక్షకుడు అమృతపానం చేసినవాడు కనుక చంపబడడు. నీ తండ్రిని చంపడానికి తక్షకుడు నిమిత్తమాత్రుడే సుమా. ప్రాణులు కర్మాధీనులు. ప్రారబ్ధ కర్మయే శత్రువులు, చోరులు, అగ్ని, జలము, రోగము, దుర్ఘటనల రూపంలో వచ్చి ప్రాణం తీస్తుంది. నీ తండ్రి మరణానికి ఈ కర్మయే కారణము. నిర్దోషులైన ఈ సర్పాలను ఈ విధంగా అగ్నికి ఆహుతి చేయడం మహాపాపం అవుతుంది. దీనిని వెంటనే నిలుపు చేయించు అని చెప్పగా జనమేజయుడు తన తప్పిదాన్ని తెలుసుకుని సర్పయాగాన్ని ఆపివేసి బృహస్పతికి నమస్కరించాడు అని సూతుడు మళ్ళీ ఇలా చెప్పాడు. ఈ విశ్వమంతా విష్ణుమాయచే ప్రవర్తిస్తుంది. విద్యావంతుడు, ఉత్తమ గుణసంపన్నుడు అయిన పరీక్షిత్తు ఒక దుష్టునిలాగా ప్రవర్తించి ఒక మృత సర్పాన్ని మునిమెడలో వేయడానికి కారణం విష్ణుమాయయే. పరమేశ్వరుని యందు అచంచల భక్తి విశ్వాసం కలవారు మాత్రమే ఆ మాయను అధిగమించగలరు. జ్ఞానులు ఆత్మయందే రమిస్తారు. ఆత్మ కానిదాన్ని ఇది కాదు, ఇది ఆత్మ కాదు అని తిరస్కరిస్తూ ఆత్మనే తెలుసుకొనగోరుతారు. వారికి అహంకార మమకారాలు, రాగద్వేషాలు, శత్రుత్వ మిత్రత్వాలు, మానావమానాలు ఉండవు అని సూతుడు చెప్పగా శౌనకముని ఇలా ప్రశ్నించాడు. ప్రణవము, వేదాలు, పురాణాలు. ఓ సూత మహాశయ, వేదాలు ఎలాగ విభజింపబడినవో తెలియజేయమని కోరుతున్నాము అని అనగా సూతుడు ఇలా చెప్పాడు. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రణవము గురించి చెప్తాను విను. తొల్లి బ్రహ్మ యొక్క హృదయము గుహ నుండి అతడు తీవ్రమైన ధ్యానమందు ఉండగా ఒక అనాహత శబ్దం వెలువడింది. ఆ శబ్దము చెవులు మూసుకొని ధ్యానం చేసేవారందరికీ వినిపిస్తుంది. ఈ నాదము మీద ధ్యానాన్ని కేంద్రీకరించి యోగులు బంధముక్తులై మోక్షాన్ని పొందుతారు. ఈ నాదము నుండియే అకార ఉకార మకారాలతో కూడియున్న ఓంకార శబ్దం వెలువడింది. ఈ ఓంకారమే నామరూప గుణరహితమైన పరమాత్మను ఇంద్రియాలను అరికడితే హృదయమందు వ్యక్తపరుస్తుంది. ఈ ఓంకారమే శబ్దరూపములో వేదమై వెలిసింది. ఇదే అన్ని మంత్రాలలోని బీజాక్షరము. ఈ ఓంకారము నుండే బ్రహ్మ ఆ నుండి హా వరకు గల అక్షర శబ్దాలను, వాటి నుండి 4 వేదాలను వెలువరించాడు. ఓంకారము యొక్క అకార ఉకార మకారాలు 3 గుణాలను
రుక్ యజుస్ సామవేదాలను, భూహు భువహ సువహ 3 లోకాలను, జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే 3 అవస్థలను సూచిస్తాయి. బ్రహ్మ తన చతుర్ముఖాల నుండి 4 వేదాలను వెలువరించి తన పుత్రులైన మరీచాది మహర్షులకు చెప్పాడు. వారు తమ పుత్రులైన కశ్యపాదులకు చెప్పగా అవి పరంపరగా వచ్చినవి. యజ్ఞాలలో 4 వేదాలను 4 ఋత్విక్కులు చదువుతారు. అధ్వర్యువు యజుర్వేదాన్ని, ఉద్గాత సామవేదాన్ని, హోత ఋగ్వేదాన్ని చదువుతారు. బ్రహ్మ అనబడే ఋత్విజుడు సమగ్ర నిర్వహణ చేస్తాడు. ద్వాపరయుగంలో పరాశరముని సత్యవతులకు నారాయణాంశతో జన్మించిన కృష్ణద్వైపాయనుడు అంతవరకు స్పష్టమైన విభజన లేని వేదాలను వర్గీకరించి తీర్చిదిద్ది వేదవ్యాసునిగా ప్రసిద్ధిగాంచాడు. అతడు తన శిష్యులైన పైలునకు ఋగ్వేదాన్ని, జైమినికి సామవేదాన్ని, సుమంతునకు అథర్వవేదాన్ని అప్పజెప్పి భద్రపరిచి వ్యాపింపజేయమన్నాడు. వాళ్ళు తమకివ్వబడిన వేదాలను శాఖోపశాఖలుగా తమ శిష్యులచే అధ్యయనము అభ్యాసము చేయించారు. వైశంపాయనుని శిష్యులందరిలోనూ యాజ్ఞవల్క్యుడు అతి సూక్ష్మగ్రాహి, మేధావీను. గురువుగారికి ఎలాగో సంక్రమించిన బ్రహ్మహత్యా పాపాన్ని పరిహరింపజేయడానికి అతని శిష్యులు కొందరు ఒక వ్రతాన్ని చేయబూనుకున్నారు. తాత్కాలిక ఫలితాన్నిచ్చే ఇలాంటి వ్రతం చేయడానికి బదులుగా తానే ఒక కఠిన వ్రతాన్ని ఆచరించి శాశ్వత ఫలితాన్ని తెచ్చిపెట్టగలనని యాజ్ఞవల్క్యుడు గురువుగారితో చెప్పగా అది వాని యొక్క అహంకారమని భావించి గురువు కోపగించి తన వద్ద నేర్చుకున్న విద్యను కక్కివేసి పొమ్మన్నాడు. యాజ్ఞవల్క్యుడు ఆ విద్యనంతా అలాగే కక్కివేశాడు. అంతటి విలువైన విద్య నేలపాలు కారాదని ఇతర శిష్యులు తిత్తిరి పక్షులై దానిని స్వీకరించారు. ఆ వేదభాగానికి తైత్తరీయమనే పేరు వచ్చింది. అదే కృష్ణ యజుర్వేదము. యాజ్ఞవల్క్యుడు మళ్ళీ వేదజ్ఞానం పొందాలనే కాంక్షతో గాయత్రీ మంత్రార్థాలు వచ్చే స్తోత్రాలతో సూర్యభగవానుని ఆరాధించాడు. సూర్యుడు సంతసించి అశ్వరూపంలో ప్రత్యక్షమై అంతవరకు ఎవ్వరికీ తెలియని మంత్రాలతో అతనికి యజుర్వేదాన్ని అనుగ్రహించాడు. దీనినే శుక్ల యజుర్వేదము అంటారు. వేదవ్యాసుడు 18 పురాణాలను రచించి తన శిష్యుడైన రోమహర్షునకు అప్పజెప్పాడు. ఆ పురాణ సంహితలను అతడు త్రయారుణి, కశ్యప, సావర్ణి మొదలైన 6 శిష్యులచే అధ్యయనం చేయించాడు. నేను అంటే రోమహర్షుని పుత్రుడైన సూతుడు మొదలైన సావర్ణి, అకృతవర్ణుడు, వ్యాసపుత్రుడైన శుకుని నుండి 4 మూల సంహితలను అధ్యయనం చేశాము. పురాణాల్లో సృష్టి, ప్రళయము, స్థితి, పోషణము, మన్వంతరాలు, వంశాలు, రాజుల చరిత్రలు, మోక్షము, శుభాశ్రయము వివరించబడతాయి. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం.